స్టార్ హీరో పూజా హెగ్డే కాల్ని ముద్దాడారు. బయట ఆయన సూపర్ స్టారే కావచ్చు, కానీ సినిమాలో నటించాలంటే ఎంతటి వారైనా ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించాల్సిందేనని ఈ వీడియోని బట్టే అర్థమవుతోంది. డస్కీ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటించిన చిత్రం హౌస్ఫుల్ 4. ఫర్హాద్ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్, బాబీ డియోల్ కథానాయకులుగా నటించారు. ఈ సినిమాకు సంబంధించి రోజు ఏదో ఒక అంశం చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల హౌస్ఫుల్ 4 పేరిట ఓ మెట్రో రైల్ని ప్రారంభించారు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్. దాంతో ఈ సినిమాకి విపరీతమైన పాపులారిటీ పెరిగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం వైరల్ అవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అక్షయ్ కుమార్ పూజా హెగ్డే కాల్ని ముద్దాడారు. ఇటీవల ఈ సినిమాలోని ఏక్ చుమా అనే పాట విడుదలైంది. ఇందులో పూజ హై హీల్స్ వేసుకుని రోడ్డుపై ఫోర్స్ కొడుతూ నిలబడి ఉండగా అక్షయ్ రోడ్డుపై పడి మరీ పూజ కాల్ని ముద్దాడారు. ఈ సీన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ స్టార్ హీరో అయి ఉండి ఇలాంటి సన్నివేశంలో నటించారంటే అది అక్షయ్కి తాను చేసే సినిమాల పట్ల ఉండే గొప్పతనం అనే చెప్పాలి. సాధారణంగా హీరోయిన్తో రొమాన్స్ చేసేటప్పుడు కాలికి ముద్దు పెట్టిన హీరోలను చూసి ఉంటాం, కానీ ఏ హీరో కూడా ఇలాంటి కిస్సింగ్ సీన్లో నటించడానికి ఒప్పుకోరు. అది సినిమాకి అవసరమైనా కూడా మార్పులు చేయించుకుంటారు. కానీ తమ స్టేటస్ తగ్గిపోతుందని భయపడి ఎవరూ ఇలాంటి సీన్లు ఒప్పుకోరు. కానీ అక్షయ్ అలా కాదు. సినిమా అనగానే ఏదో చేశామంటే చేశామన్నట్లు కాకుండా దర్శకుడు చెప్పిన ప్రతి సన్నివేశానికి న్యాయం చేస్తారు. అందుకే ఆయన బాలీవుడ్లో ఖాన్లకు పోటీగా నిలుస్తున్నారు. ఆడవాళ్లకు సంబంధించిన శానిటరీ నాప్కిన్స్ కాన్సెప్ట్తో ప్యాడ్ మ్యాన్ అనే సినిమాలో నటించడానికి మరే హీరో ముందుకు రాకపోతే అక్షయ్ ధైర్యం చేశారు. సమాజానికి ప్రేక్షకులకు ఉపయోగపడే ఏ విషయాన్నైనా అక్షయ్ ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇకపోతే హౌస్ఫుల్ 4 సినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.